నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు విస్తృత పర్యటన. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 85% ప్రసవాలు చేయడంపై వైద్యులకు అభినందనలు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పల్లెబాట కార్యక్రమం. ఇంకేమైనా సమస్యలు ఉంటే త్వరలోనే పూర్తి చేస్తామని హామీ. చౌ మొహల్లా ప్యాలెస్లో సిటీ పోలీసుల తరపున దావతే ఇఫ్తార్ పేరుతో విందు. హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్. అంబర్పేటలో ఎమ్మెల్యే కార్పొరేటర్ మధ్య ముదిరిన వివాదం. పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో వాగ్వాదం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడం ప్రజల్లో ఏర్పడుతున్న నమ్మకానికి నిదర్శనమన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 85% ప్రసవాలు చేయడంపై వైద్యులను మంత్రి అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో సమస్యలు లేవని, వాటిని వెనువెంటనే పరిష్కరిస్తామని అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు విస్తృతంగా పర్యటించారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్తో పాటు ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, మాణిక్రావు పాల్గొన్నారు. ఊపిరితిత్తులు పనిచేయకుండా ఇది చాలా చిన్న ప్రక్రియ. ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మన జిల్లా నుండి 7 మాస్టర్ ట్రైనర్స్ గా రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొంది ఇక్కడికి విచ్చేసి తర్వాత రెస్పాన్స్ ఉన్నా లేకపోయినా మీ చుట్టుపక్కల ఏదన్నా 108 వెహికల్కి లేదా నియరెస్ట్ పారామెడికల్ స్టాఫ్ అయినా మెడికల్ స్టాఫ్ అయినా ఇన్ఫర్మేషన్ ఇప్పించాలి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పల్లెబాట కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా ఆనవాయితీగా జరుపుకునే ఏ కార్యక్రమం తీసుకున్నా పరిగి మండలం బస్రెడ్డిపల్లి గ్రామం నుంచి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో అభివృద్ధితో పాటు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామం తిరగాలని ఈ పల్లెబాట కార్యక్రమం పెట్టుకున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలతో పాటు ఇంకేమైనా సమస్యలు ఉంటే పూర్తి చేస్తామని, అన్ని కులాలకు సమానంగా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, వారికి సమానంగా సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మరి ఏ కార్యక్రమం తీసుకున్నా మొట్టమొదటిగా మరి బసిరెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనం ఆనవాయితీగా పెట్టుకొని మరి కార్యక్రమంలో దాదాపు 4 సంవత్సరాలు అయింది ఎన్నికలు జరిగి. మరి గ్రామాల్లో అభివృద్ధితో పాటు ఇంకేమన్నా సమస్యలు ఉంటే తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను మీ అందరి దగ్గరికి రావడం, ప్రతి గ్రామంలో తిరగాలని కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి తప్పకుండా ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చినటువంటి అన్నిటి కూడా నెరవేరుస్తూ పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రజలకు సంక్షేమాలతో పాటు అభివృద్ధి కానీ ఏ సమస్య ఉన్నా తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా మళ్ళొకసారి పేరు పేరున ప్రత్యేకంగా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం, మరి గతంలో 75 సంవత్సరాలు లేనటువంటి సమస్యలన్నింటినీ ఇలా ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబాన్ని కూడా మరి అన్ని కులాలను కూడా కలుపుకొని సంక్షేమాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మనం చూస్తున్నాం. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని చౌ మొహల్లా ప్యాలెస్లో సిటీ పోలీసుల తరపున దావత్ ఇఫ్తార్ పేరుతో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు మసీదు కమిటీల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ, ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, గంగా, జమున, తహజీబ్కు మారుపేరుగా ఉన్న నగరంలో ఇలాంటివి మత సామరస్యాన్ని పటిష్టపరుస్తాయని అన్నారు.
హైదరాబాద్ బిర్యానీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరం దహీవడ సైతం అదే స్థాయిలో పేరు పొందిందన్నారు. ఇక్కడి హలీం కోసం విదేశీయులు సైతం ఎదురు చూస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, నగర అదనపు కమిషనర్లు విక్రమ్ సింగ్ మాన్, ఏఆర్ శ్రీనివాస్, సుధీర్ బాబు, జాయింట్ కమిషనర్లు, డీసీపీలు, ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, క్రికెటర్ అజరుద్దీన్, మత పెద్దలు కబూల్ పాషా పత్తారి, అజీజ్ అల్హాద్ ఖాద్రీ, నేమతుల్లా ఖాద్రీ తదితరులు హాజరయ్యారు. अच्छा बनाना, अच्छा करना, मतलब ये हुआ अगर कोई शख्स हमारे साथ भलाई करे, हम भी उसके साथ भलाई करे, ये कमाल की बात नहीं है. लोगों को फायदा पहुंचाएं. अब ये फायदा पहुंचाना कैसा है? इसके मानने वाले को मुसलमान कहते हैं, मुस्लिम कहते हैं, और इस्लाम का मतलब है सलामती देने वाला. किया गया है ना लोगों के लिए, इसमें किसी मजहब के मानने वालों को कैद नहीं किया गया. ख़वातीन व हज़रात, मेरे अजीज़ दोस्तों और बुज़ुर्गों को मेरा सलाम. आप सब अपना कीमती वक्त निकाल कर इस दावत में तशरीफ़ लाए हैं. मैं आप सब का शुक्रगुजार हूँ. कुरान के मुताबिक रमज़ान के इसी महीने में पैगंबर हज़रत मोहम्मद पीस बी अपॉन हिम पर मुकद्दस किताब कुरान को नाजिल किया गया है. అంబర్పేటలో ఎమ్మెల్యే కార్పొరేటర్ మధ్య వివాదం ముదిరింది. అంబర్పేట్ పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్కు గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త దూసరి శ్రీనివాస్ గౌడ్ మధ్య వాగ్వాదం నెలకొంది. దాంతో ఇరు వర్గాల కార్యకర్తలు గొడవకు దిగారు. అంబర్పేట నియోజకవర్గంలో జరిగిన జయంతి వేడుకలలో ఎమ్మెల్యే గోల్నాక కార్పొరేటర్ పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాల వేసే విషయంలో నన్ను ఎమ్మెల్యే నెట్టుకుంటూ వెళ్లారంటే నాపై దాడి చేశారంటూ కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గత కొంతకాలం నుండి నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేసింది. మహాత్మా జ్యోతిరావు పూలే 197 జయంతిని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం బీసీ సంక్షేమ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోండిల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాయబారపు కిరణ్, ఉపాధ్యక్షులు బత్తుల సతీష్ పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. బీసీలకు జనగణన ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ఆనాటి నుండి నేటి వరకు ఉద్యమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించాలని కోరారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అకాల మరణం పొందిన బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రవి వాల్మీకి సంతాపం ప్రకటించి సభ్యులు నివాళులర్పించారు.
ఈరోజు జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను మందమరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మందమరి మార్కెట్ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం నాయకులు, వ్యాపారస్తులు, అధికార సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ గారు ఆనాడు కుల వ్యవస్థను నిర్మూలించాలని, అణగారిన కులాలను జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలని చేసిన పోరాటానికి నిదర్శనంగా ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే గారని నేను సవినయంగా చెప్పుకోదలుచుకున్నాను. మంచిర్యాల జిల్లా మందమర్రి టీడీపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి వేడుకలు మందమర్రి టీడీపీ ఆఫీసు నందు పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు, చేన్నూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ అధ్యక్షతన పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దాదాపు 180 సంవత్సరాల క్రితమే మహిళల విద్య కోసం, దళితుల అభివృద్ధి కోసం పోరాడిన మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. జ్యోతిరావు పూలే గారి ఆశయాలను బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, జన దీన బాంధవుడు. మరి 197 సంవత్సరాల క్రితమే మరి పేద దళితులకు, బీసీలకు, మరి ఉన్నత పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ న్యాయం జరగాలి. మరి ముఖ్యంగా ఉద్యమం అంటే విద్యాపైన ఉద్యమం చేసిన మరి వారి సతీమణి మరి పూలే గారు పెద్ద ఉద్యమాన్ని భారతదేశం చేసినప్పుడు ఇవాళ ఆయన యొక్క 190వ జయంతి సందర్భించుకొని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరి రోజుకొక ధనికుడు పుడుతున్నాడు. మరి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవుతున్నారు, కానీ ఎవరికి కూడా మరి ఆయన ఆశయాలను కొనసాగించాలనే భావన ఉన్న నాయకత్వం రావడం లేదు. పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఆ రోజులలో బ్రిటిష్ పరిపాలన ఉన్న రోజుల్లోనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విద్యతోటి అభివృద్ధి చెందుతారు. ఈ యొక్క విద్యతో అభివృద్ధి చెందితే ఈ యొక్క ఆర్థిక అసమానతలన్నీ ఎక్కడెక్కడ తొలగిపోయి రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశం మీదనే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చిన ఆదర్శమూర్తి మన మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారు. ఆయనకు సపోర్ట్గా సావిత్రిబాయి పూలే గారు కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క మహిళల్ని కూడా ఆర్థికంగా, విద్యాపరంగా చైతన్యం తీసుకొచ్చిన ఈ యొక్క వ్యక్తుల ఆశయాలను మనం కొనసాగించడానికి ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ యొక్క ఆర్థిక అసమానతలు తొలగిపోయి అందరికీ విద్య, వైద్యం అన్నీ రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భారతదేశ పితామహుడు భారతదేశంలో బ్రాహ్మణులకే పరిమితమైన చదువును పుట్టిన ప్రతి పౌరునికి చదువుకునే హక్కు ఉండాలని పోరాడి అనేక సామాజిక, కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాలు చేసి తన భార్య సావిత్రిబాయి పూలేను ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగేలా కృషి చేసిన మహనీయులు, గులాంగిరి వంటి రచనల ద్వారా దేశ చరిత్రను విభిన్న రీతిలో అందించి చైతన్యవంతులను చేసిన ఘనులు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా పూలమాల వేసి బీఎస్పీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయాలకు విరుద్ధంగా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ బహుజనుల బతుకులను ఆగం చేస్తున్నాయని విమర్శించారు. ముందుగా అందరికీ జేబీఎం.
ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు లేకపోతే ఈ భారతదేశంలో ఉన్న అత్యధిక సమాజమైన బహుజన సమాజం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా అగ్రకులాలను పేదలకు ఈ భారతదేశంలో హక్కులు కల్పించబడ్డాయి అంటే కేవలం మహాత్మా జ్యోతిబా పూలే గారి పోరాట ఫలితం అని మనం చెప్పగానే చెప్పవచ్చు. ఆనాడు ఈ భారతదేశంలో ఎంతో మనువాద వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్న సమాజంలో ఈ భారతదేశంలో చదువు లేకనే భారతీయులందరూ వెనుకబడిపోయారని ఈ చదువు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప మహనీయుడిగా మహాత్మా జ్యోతిబా పూలే గారు కొనియాడబడుతున్నారు. కానీ ఈ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని పెడితే ఈ ప్రభుత్వాలు దాన్ని పెడచోన పెట్టి ఈరోజు అక్షరాస్యతకు భారతదేశ ప్రజలను దూరం చేస్తున్నాయి. ఈరోజు విద్యను ప్రైవేట్ పరం చేసి, విద్యను ఒక వ్యాపార వస్తువుగా చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ భారతదేశం వెనుకబడిపోవడానికి కారణం విద్య అని నమ్మి ఆ విద్యనే ఈ భారతదేశ ప్రజలకు నేను ఇవ్వాలని జీవితాంతం తన పిల్లలు వద్దనుకొని మరీ విద్య కోసం పోరాటం చేసిన మహనీయుడి ఆశయాల కోసం బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని మినీ బైపాస్ చెన్నై కలకత్తా జాతీయ రహదారి కూడలి సమీపంలో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబి డిఎస్పీ జానకిరామ్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్ఈబి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అధికారులు అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని ప్రదర్శించారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారు పరమేశ్వరరెడ్డి గారు, మా అడిషనల్ ఎస్పీ మరియు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ రాజేంద్ర గారు నాయకత్వంలో గాంజా ముఖ్యంగా మనకు దొరికే డ్రగ్ మన ఏరియాలో, గూడూరు ఏరియాలో వాటికి సంబంధించి విస్తృతంగా దాడులు చేపడుతున్నాం. చాలా కేసులు చేయడం జరిగింది. ఈరోజు కూడా విజయ్ కుమార్ సిఐ గారు, గూడూరు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు శేషమ్మ గారు, వీరి టీము కిరణ్ సింగ్, రమేష్, ఆనంద్, కృష్ణ, భాష, రవి, రామ్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా చాలా మంచి గంజా కేసు ఒకటి పట్టుకున్నారు. మనకి ఎక్కువగా ఇంతకుముందు అరుంధతి పాలెంలో కేసులు ఉండేవి. సిఐ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, మన జిల్లా అధికారులు ఇచ్చిన సూచనలు మరియు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల వల్ల కూడా ఈరోజు అరుంధతి పాలెం ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయి చాలా వరకు తగ్గిపోయింది. ఒక కేసు కన్విక్షన్ కూడా రావడం ఒక కారణం. పోయిన నెలలో ఒక గంజా అక్యూజ్డ్ కన్విక్ట్ అయ్యాడు. అతనికి జైలు శిక్ష పడింది, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది వీటికి మేము కౌన్సిలింగ్, చాలా మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాం, కౌన్సిలింగ్ ఇచ్చాం. వాటి వల్ల కూడా అరుంధతి పాలెంలో ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయి ట్రాన్స్పోర్టేషన్, పొసెషన్, సేల్ ఇవన్నీ కూడా మానేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించి విద్యుత్ ఇంజనీర్ కార్యాలయాల వద్ద టీడీపీ నాయకులు నిరసన తెలియజేస్తూ ధర్నాలు నిర్వహించి ప్రధాన రహదారుల వద్ద రాస్తారోకోలు చేశారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కాకినాడ ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం సబ్స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనం లూటీ కోసమే వినియోగదారులపై అక్రమ మార్గంలో విద్యుత్ ఛార్జీలు భారం మోపుతున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే మనపాడి కొండబాబు విమర్శించారు. ఈరోజు అధికారం రాకముందు ఒక మాట చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలను మనం నమ్మించి మోసం చేశాడని, నమ్మకంతో మోసం చేశాడని చెప్పి మాట్లాడుతున్న మాట నేను మాట్లాడే మాట కాదండి. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం మాట్లాడుతున్న, ప్రతి ప్రజలు సామాన్యుడు మాట్లాడుతున్న మాటగా చెప్తున్నాను నేను ఈ రోజున.
ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతానికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం బాదుడు కరెంటు ఛార్జీలు పెంచేస్తుందని చెప్పి మాయమాటలు చెప్పాడు. నాకు అధికారం ఇవ్వండి, నేను అధికారంలో వస్తే భారం లేకుండా చేస్తానని చెప్పి మాట చెప్పాడండి. మీ మీడియాలో ఉంటే చూడండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 7 సార్లు పెంచారండి. ఈయన 7 సార్లు పెంచిన డబ్బు చూసుకుంటే ఈరోజు ప్రజల మీద భారం 17,093 కోట్లు వచ్చిందండి. ప్రజల మీద భారం ఎంత దుర్మార్గం చూడండి. ఈనాడు ఈ ప్రభుత్వం ఈనాడు నమ్మించి నమ్మక ద్రోహం చేసింది ఈ ప్రజల్ని. ప్రతి కుటుంబం బాధపడుతుంది. పేదవాడు పక్కన చూసుకుంటే కరెంటు బిల్లు పెరిగిందని చెప్పి పెన్షన్ తీసేస్తున్నారు పేదవాడిది. ఓ పక్కన పేదవాడు పెన్షన్ తీసేస్తుంటే వాళ్ళు బాధపడుతున్నారు. బతకడానికి పెన్షన్ ఇస్తే దానికి కరెంట్ షాక్ పెట్టి కరెంటు బిల్లు పెరిగింది నీకని చెప్పి గొప్పవాడని చెప్పి వాళ్ళు పెన్షన్ తీసేస్తున్నారు. అదేవిధంగా ఆఖరికి ఏదైతే వికలాంగుడు ఉన్నాడో వికలాంగుడి పెన్షన్ కూడా తీసేస్తున్నారండి. ఎంత దారుణం అండి. మీకు వాలంటరీ వ్యవస్థ ఉందంటున్నారు, గడప గడపకి వెళ్తున్నారంటున్నారు. ప్రతి కుటుంబం బాధపడుతుంది. మీరు ఎంక్వైరీ చేయండి, ఎక్కడ రెటిఫై చేస్తున్నారండి మీరు. ఈరోజు కరెంటు బిల్లు పెరగడం వల్ల పెన్షన్ తీసేస్తున్నారు, వికలాంగుడి పెన్షన్ తీసేస్తున్నారు. మరో ప్రమాదం అండి ఈ రోజున. ఈనాడు విద్యుత్ బిల్లు పెంచడం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు కూడా తీసేస్తానంటున్నారు. మీకు విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చింది, ఆరోగ్యశ్రీ కార్డు చెల్లదు, మీరు గొప్పవాళ్ళని చెప్పి వాళ్ళు కూడా తీసే ప్రమాదం జరుగుతుందండి ఈ రోజున. ఎంత దారుణం అండి. అలా పేదవాళ్ళు పక్కన మధ్యవర్తులు, ఈరోజు మధ్యవర్తులు కూడా బతకడం కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి బిల్లు పెంచేస్తారు. నిత్యావసర రేట్లు పెరిగిపోయని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఎక్కడ చూసుకున్న పనులు లేవు, పనులు లేక వాళ్ళు బాధపడుతున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం నుండి పాలకొల్లు వరకు 10 కిలోమీటర్ల మేర సామాజిక చైతన్య పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు మహాసేన అధ్యక్షుడు రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక 27 దళిత స్కీములు రద్దు చేయడమే కాక బీసీల స్కీములు రద్దు చేసి కుల వృత్తులను నిర్వీర్యం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 4 సంవత్సరాల్లో ఎవరైతే దళితులు బీసీల మీద యథేచ్ఛగా దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నోరిప్పటం లేదో, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 27 స్కీములు ఏదైతే రద్దు చేశాడో, ఏదైతే ఎస్సీ సప్లైని నిర్వీర్యం చేశాడో, మరి ఏదైతే బీసీల రిజర్వేషన్ 34% నుంచి 24% తగ్గించి 16,000 పోస్టులు ఏదైతే మొన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు లాంటి స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన కోట ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని నష్టపోయారో, బీసీ సప్లైను, బీసీ ఆదరణ, కుల వృత్తులు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడో వీటన్నిటిని కూడా ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరుల ప్రతి ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో మొన్న 5న బాబు జగజ్జీవన్ రావు, ఈరోజు 11 జ్యోతిరావు పూలే, రేపు 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రేపు 20 తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సామాజిక చైతన్య పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన మా ఆస్తులను తాకట్టు పెట్టి మాకే దానిలో కొద్ది డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు మమ్మల్ని అప్పు కట్టమన్న పరిస్థితి రాష్ట్రంలో ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఆయన చేసిన దానిలో ఒకటే చిల్లర పథకాలు పంచడం, ఆ డబ్బులన్నీ తెచ్చినవి అప్పులు, ఆ అప్పుల పేరుతో మా దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాల నుంచే అధిక రేట్ల రూపంలో కానీ లేకపోతే అధిక ఇంటి పన్ను రూపంలో, అధిక కరెంటు బిల్లు రూపంలో మళ్ళీ మా దగ్గర నుంచి అప్పులు కట్టిస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి.
నగరంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు ప్రముఖులు ఘనంగా పూలమాలతో నివాళులర్పించారు. గ్రీన్ పార్క్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి జీవీఎంసీ కమిషనర్ రాజబాబు, విశాఖ జాయింట్ కలెక్టర్ విశ్వనాథం, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యుదయానికి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కృషి ఫలితమే నేటి బడుగు జీవుల అభివృద్ధి అని కొనియాడారు. స్లోగన్ సార్ ఆకూడదండి. రోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు విశాఖపట్నంలో వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను భారతదేశ సామాజిక న్యాయ విషయంలో వారు చూపించినటువంటి చొరవను, మార్గాన్ని ఈరోజు కూడా మనం అనుసరిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసేటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి అనే స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది కూడా మహాత్మా జ్యోతిరావు ఫులే గారి వారి జీవితం నుంచి, వారు చేసినటువంటి కార్యక్రమాల నుంచి మనకు వచ్చినటువంటి చొరవగా చెప్పాలి. దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే సామాజిక న్యాయమని, మహిళలకి శిక్ష విషయంలో, విద్య విషయంలో అన్టచబిలిటీని రూపుమాపేందుకు ఒక సోషల్ రిఫార్మర్ గా జ్యోతిరావు ఫులే గారిని ఈరోజు కూడా కేవలం ఒక మహారాష్ట్ర ప్రజలే కాదు, దేశమంతా కూడా వారి మహాత్మురని, వారి ఆశయాలని ఈరోజు గుర్తు చేసుకోవటమే కాకుండా వారి నుంచి ఈరోజుకి ప్రేరణ పొందటం సంతోషకరం. వారు పాటించినటువంటి సామాజిక న్యాయ సిద్ధాంతం ఈరోజు కూడా ఇంకా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. నరేంద్ర మోదీ గారు ప్రధాని అయ్యాక గత 9 సంవత్సరాల్లో ఈ అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం ఇస్తూ సామాజిక సాధికారతతో పాటుగా రాజకీయ సాధికారత కూడా వారికి కల్పించడం జరిగింది. ఎందుకంటే రాజకీయ సాధికారత లేకుండా సామాజిక సాధికారత మనం సాధించలేకపోయామన్నది వాస్తవం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు విస్తృత పర్యటన. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 85% ప్రసవాలు చేయడంపై వైద్యులకు అభినందనలు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పల్లెబాట కార్యక్రమం. ఇంకేమైనా సమస్యలు ఉంటే త్వరలోనే పూర్తి చేస్తామని హామీ. చౌ మొహల్లా ప్యాలెస్లో సిటీ పోలీసుల తరపున దావతే ఇఫ్తార్ పేరుతో విందు. హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్. అంబర్పేటలో ఎమ్మెల్యే కార్పొరేటర్ మధ్య ముదిరిన వివాదం. పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో వాగ్వాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.